హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. రమ్య, మాధురి రమ్య వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. కొన్ని డిస్టర్బెన్స్ అంటే చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. రమ్య తనుజతో మాట్లాడుతున్నందుకు రమ్యకు అస్సలు పడట్లేదు. రమ్యకు తనుజకు ఎందుకు పడట్లేదు అస్సలు అర్థమవుతలేదు. ఇంకా పడకుంటే వాళ్ళు ఇంకా ఆమెనే బాండింగ్స్ అని అంటది. బాండింగ్స్ పెట్టుకోకుండా బాండింగ్స్ పెట్టుకున్నందుకు నేను రాలేదు, బాండింగ్స్ అని ఆమెనే అన్నది. తర్వాత బాండింగ్స్ పెట్టుకొని ఇంకా రాలేదు అని మళ్ళీ ఆమెనే బాండింగ్స్ పెట్టుకున్నది సార్. నాకు అసలు నచ్చలేదు సార్. ఇంకొకటి, వార్నింగ్స్ గురించి చెప్పినప్పుడు, ఇప్పుడు నువ్వు ఒక వార్నింగ్ గురించి చెప్పినప్పుడు వార్నింగ్స్ పెట్టుకోవద్దని అన్నాను అంటారు. తర్వాత రమ్య మాధురి గారు అంటారు, సార్ నేను అనుకున్నా సార్, ఇక్కడికి వచ్చినాక అట్లా లేదు సార్, వార్నింగ్స్ ఓకే పెట్టుకోవాల్సి వచ్చింది సార్, ఓకే నాకు కనెక్ట్ అయింది తనుజకి, అందుకే నేను తనుజతో ఉండాల్సి వస్తుంది సార్ అని చెప్తారు. అది హైలైట్ అనిపిస్తుంది. ఇంకా సార్ అడుగుతారు, రమ్య నీతో ఎంతమంది ఉన్నాయంటే 800 అంటే నీకు ఎలాంటి బాండింగ్ లేకుండానే కదా అంటే, సార్ మాధురి గారు నన్ను ఇక్కడ వస్తే నేను మీకు మనీ ఇస్తాను, నేను కంటెంట్ చేస్తాను, కానీ నేను ఫస్ట్ నుంచి ఏ దాని మీద స్టాండ్ అయ్యానో ఆ దాని మీద ఉన్నా అంటే, అవును ఉన్నావు ఓకే, కానీ నువ్వు స్టాండ్ అయ్యావు కాదని నేను చెప్పట్లేదు. కానీ ఈ హౌస్లో బాండింగ్స్ ఓకే, గేమ్ వరకు వేరు, బాండింగ్స్ గేమ్లో ఉండొద్దు, కానీ తర్వాత గేమ్ ఉంటే ఇంకా ఉంటేనే మనకు ఏదైనా గేమ్ అవన్నీ రావడానికి ఏమంటారు, మన గేమ్స్ అవన్నీ రావడానికి దానికైతే సపోర్ట్ అవుతుందమ్మా. మనం ఓన్లీ బాండింగ్స్ లేకుండా మనమైతే ఇక్కడ ఉండలేము కదా అని అంటారు. అది హైలైట్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. రమ్యకు నిజం కరెక్ట్ చెప్పిండేమో సార్ అని అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.